హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నాకైతే చాలా రోజులు అయితే ఇట్లా అడుగుతున్నట్టు అయితే అనిపిస్తుంది, అందరు ఎలా ఉన్నారని చెప్పి. సో అందరు బాగున్నారని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ అనేది చెప్పండి. అండ్ వీడియో చూసే ముందు అయితే ఫస్ట్ వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసి చూడండి. ప్లీజ్ ఎంతమంది చూస్తున్నారో అంతమంది అయితే లైక్ చేయండి. మీరు ఖచ్చితంగా చేశారన్న నమ్మకంతో నేను చెప్తలేదు, కానీ చేస్తలేరు చాలా మంది అయితే. ప్లీజ్ నేనైతే సపోర్ట్ చేసి ఒక్క లైక్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నా కోసం ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ స్టార్ట్ చేసేద్దాం పదండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే. అండ్ మేమైతే కొంచెం ఆన్లైన్ నుంచి అయితే కొన్ని ఆర్డర్ చేసినాము. సో అవి అయితే వచ్చినాయి. అండ్ ఈ మధ్యలో మేమైతే ప్రతిరోజు ఆర్డర్ అయితే చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒకటి అయితే వస్తుంది. అండ్ ఈరోజు అయితే నేను మీకు రెండు అయితే చూపిస్తున్నాను. సో ఇదేంటిదంటే ఇది చెట్లు పెట్టుకునడానికి అనమాట, చెట్లు పెట్టుకోవడానికి. సో కానీ మీరైతే షాక్ అవుతారు. ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను ఏం జరిగింది అనేది. సో చూస్తున్నారు కదా, ఆడనైతే పొయ్యింది అదంతా. సో ఇట్లా హ్యాండింగ్ చేసేలాగానైతే ఇట్లా పొయ్యింది హ్యాండిల్ లాగా. సో దీనికైతే మళ్ళీ ఘోరంగా రెండు అయితే పోయినాయి. సో అక్కడి నుంచి అట్లా వచ్చిందనమాట. సో మేము రిటర్న్ కూడా పెట్టలే అనమాట. సో అన్ని దాంట్లోకి అయితే పోయినాయి, 3 దాంట్లోకి అయితే పోయినాయి. అండ్ ఇవైతే దానివి, అవన్నీ కవర్లా సపరేట్గా, ఇవి సపరేట్గానైతే వచ్చింది. సో నేనైతే షాక్ అయినాను, ఏంది ఇట్లా పోయింది అని చెప్పి అయితే. సో ఇంకా మా డాడీ ఉండి ఇంకా రిటర్న్ ఏం వద్దులే అని అయితే అనుకున్నాము. ఎందుకంటే మాకు దాంట్తో పెద్దగా అవసరం ఏం లేకుండే, మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టి మళ్ళీ అవి వచ్చే వరకు వెయిట్ చేసి అంత ఓపికనైతే మాకు లేకుండే. అండ్ పర్వాలేదు అనుకొని ఇంకా మనకి సీలర్లు కొట్టి పెట్టుకోవడానికి అయితే కావాలి కదా, అవి అయితే ఉన్నాయి కదా అని చెప్పి దాంట్లో రిటర్న్ అయితే పెట్టలే. అండ్ ఇవైతే డస్ట్బిన్ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేసినాము. సో ఇట్లా చెత్త వేయడానికి అనమాట. ఊకే డస్ట్బిన్ కడగాలంటే సో చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఈగలు కూడా చాలా వస్తున్నాయి. ముందుగా వర్షాకాలం వచ్చింది కదా, సో వర్షం అయితే వస్తే చాలు ఇంకా ఈగలు అయితే మస్తు వస్తాయి. సో అందుకని చెప్పి మా మమ్మీ అయితే ఇట్లా బ్యాగ్స్ అయితే కావాలని అంటే మేము ఆన్లైన్లోనైతే ఆర్డర్ పెట్టినాం. సో ఆన్లైన్లో చూసినప్పుడు అయితే అవి పెద్దగా ఉన్నట్టయితే కొట్టింది. నేను ఇవి చూసినాకైతే ఏంది ఇంత చిన్నగా ఉన్నాయని అయితే అనుకున్నాను. చూద్దాం ఒకసారి ఎట్లుందో. కవర్ అయితే తీస్తున్నాను కానీ వస్తలేదు, చాలా అతకపోయింది దానికి స్టిక్కర్. సో చూద్దాం ఎట్లా ఒకలాగానైతే ట్రై చేసి తీద్దాము. అండ్ కొత్త డస్ట్బిన్ కూడా అయితే ఆర్డర్ పెట్టినాము, కానీ అది రేపైతే వస్తుంది. అది రేపు వచ్చినాక నేను మీకైతే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బ్యాగ్స్ అయితే వచ్చినాయి. సో నేను స్టిక్కర్ వీక్తుంటే కవర్ కూడా చిన్నగా అయితే వచ్చేసింది. సరేలే అని అయితే అనుకున్నాను, ఏంది ఇది ఇట్లుంది. సో అరే ఇది మధ్యలో కట్ చేయడానికి ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మధ్యలో కట్ చేసేయాలి, అంటే చింపాలన్నమాట ఇట్లా. సో అయితే ఇంకా ఆడికి చింపేసేయాలి. సో ఇంత పెద్ద తీసిన అనవసరంగా మళ్ళీ చుట్టాల్సి వస్తుంది. పని పడుతుంది నాకు, తొందరగా కంప్లీట్ చేద్దాం అని అనుకుంటే. సో చుట్టాల్సి వస్తుంది, చుట్టేసినాను. అండ్ ఇది క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఇది మనమైతే 3 పెట్టినాము. అండ్ 3 months అయితే వస్తుంది. సో తర్వాత మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు 3 months. సో మా మమ్మీ అయితే ఇంకా దీన్ని వాడలేదు. సో నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే మళ్ళీ పాప మా మమ్మీకి డస్ట్బిన్ కడగాల్సిన అవసరం అయితే ఉండదు. ఈజీగా ఇట్లా కవర్ ఇట్లా తీసి ఇట్లా ఇచ్చేస్తే అయిపోతుంది. సో చెత్త తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి. సో చింపినాను మంచిగానే, అక్కడిక్కడ పోతుందేమో అనుకుంటే మంచిగానే వచ్చింది. సో ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేయాలి. సో ఓపెన్ అయితే చేసేద్దాము. సో పర్వాలేదు, పెద్దగానే ఉంది. నేను సరిపోయేమో అనుకున్నాను, మరి కాకపోతే సరిపోయింది. లోపలేమో తాడులాగా వచ్చింది మళ్ళా. సో నాకు తెలిసి ఆ తాడు మనము చెత్త తీసి ఇట్లా తీస్తాం కదా, అది నిండినాక అప్పుడు కట్టడానికి అనుకుంటా నాకు తెలిసి ఆ తాడు. సో కవర్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. డస్ట్బిన్ కూడా ఆర్డర్ పెట్టినాం ఫ్రెండ్స్, కాకపోతే అది అయితే రేపు వస్తుంది అని చెప్పినా కదా. సో డస్ట్బిన్ అయితే చిన్నది పెట్టినాం, ఎందుకంటే మాకు పెద్దగా అవసరం లేదని. మేము ఇది కూడా వాల్ క్లిప్స్ అయితే ఆర్డర్ చేసినాము. సో ఇవైతే ఎందుకంటే ఇట్లా మనం మనీ ప్లాంట్స్ అయితే పెడతాం కదా, సో అవన్నీ ఇట్లా కుప్పలు తీగల్లాగానైతే వాడుతుంది కదా. సో తాడులు కట్టి ఎట్లెట్లనో గోడకి పైనకి ఎక్కడట్టు అయితే పెడతారు కదా. సో అదంతా అవసరం లేకుండా జస్ట్ గోడకి ఇది స్టిక్కర్ లాగా అతికించి క్లిప్ పెట్టేస్తే చాలు, ఇంకా స్ట్రేట్గా పోతూనే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి మా డాడీ బాగుందని చెప్పి అయితే ఇదైతే ఆర్డర్ చేసిండు. సో ఇదైతే క్లిప్ ఇట్లా ఓపెన్ అయితే చేయాలి అండ్ ఇట్లనైతే ఉంటుంది. అండ్ ఇది గోడకి ఎట్లా అతుకుంటుంది అంటే స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లా
ఇట్లా కుప్పలు కుప్పలు ఉన్న చెట్టు ఇట్లా అవుతుంది అనమాట. మంచిగా స్టేడీ ఇట్లా పెట్టడానికి వస్తుంది. సో అట్లయితే పెట్టాలి. అండ్ దీంట్లో మాకు రాఖీ ఎందుకు వచ్చిందో అసలు మాకే అర్థం కాలేదు. అదేమన్నా ఫ్రీగా ఆఫర్ లాగా వచ్చిందా లేకపోతే మేమే ఆర్డర్ చేసినామా అని చెప్పి మేము ఇంకా చెక్ కూడా చేసుకోలేదు. చెక్ చేయకుండానే ఇంకా అట్లే వదిలేసినాము. అండ్ దీంట్లో ఈ తెల్ల కార్డు కూడా ఒకటి వచ్చింది మళ్ళీ దాంట్లో రాసి ఇవ్వడానికే. సో తర్వాత కుంకుమ ఇంకా బియ్యం వచ్చినాయి అక్షంతలాగా వేసుకోవడానికి. ఈ మళ్ళీ ఈ కాయిన్ ఎందుకు వచ్చిందో దేనికి వచ్చిందో అసలు ఎందుకు వచ్చిందో కూడా మాకు అర్థం కాలేదు. సో తర్వాత స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ స్టిక్కర్స్ అయితే చాలా పవర్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా స్కిన్కి ఇట్లా అతుకపోయేటట్టు ఇట్లా ఫేవిక్విక్ లాగానైతే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ పింక్ కలర్ స్టిక్కర్ ఉంది కదా ఇట్లా లేపితే, సో ఆ స్టిక్కర్లోనే 2 స్టిక్కర్స్ అయితే ఉంది. ఒకటికి అయితే క్లిప్ కతికేయడానికి, ఇంకొకటి గోడ కతికేయడానికి. సో దీన్ని నేను మళ్ళీ వీడియో కూడా తీస్తాను పెట్టేటప్పుడు. ఎందుకంటే మేము ఇంకా డిసైడ్ కాలే ఎట్లా పెట్టాలి ఎట్లా చేయాలని చెప్పి. ఎందుకంటే తీగలు చెట్టు మా ఇంట్లో ఇంకా పెద్ద గాలేవన్నమాట. సో మనీ ప్లాంట్ కొంచెం పెద్దగా అయినాక ఆ తర్వాత నేను వీడియో తీసి చూపిస్తాను ఎట్లా పెట్టాలనేది. సో ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది. మీరు కూడా అయితే ఆర్డర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది యూస్ఫుల్గా. అండ్ మాకు డస్ట్బిన్ కూడా ఆర్డర్ చేసినాం కదా ఫ్రెండ్స్, వచ్చేసింది. అండ్ ఇల్లు కూడా చూస్తున్నారు కదా చెత్త చెత్తగా ఉంది. అండ్ మా మమ్మీ చీపురు కట్ట కూడా తెచ్చుకుంది ఇల్లు ఉడవనికే. సో మొత్తం చెత్త చెత్తగానైతే వేసిండు మా తమ్ముడు. తర్వాత డస్ట్బిన్ అయితే ఆర్డర్ చేసినాము. అండ్ మేము చిన్నదే ఆర్డర్ చేసినాము. ఎందుకంటే మాకు ఒకరోజు తప్పించి ఒకరోజు చెత్త తీసుకోవడానికి అయితే వస్తారు. సో అందుకని చెప్పి మేము చిన్న డస్ట్బిన్ అయితే ఆర్డర్ చేసినాం, సరిపోతుంది అని చెప్పి. సో ఇట్లా ఒత్తడానికి, ఎందుకంటే కొంచెం ఇట్లా ఊకి కిందికి ఇట్లా వంగి చెత్తేయాలంటే చాలా కష్టం అయితే అవుతుందన్నమాట. అందుకని ఇట్లా ఊకే ఒత్తేది అయితే తీసుకున్నాము, ఈజీగా ఉంటుంది అని చెప్పి.